దావీదు మనసు రాజు అయిన తరువాత సింహాసనం మీద కూర్చున్నప్పుడు దేవుడు చేసిన మేలులన్నీ గుర్తు చేసుకొని, యోనాతానును బట్టి నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో యోనాతాను లేడు కానీ ఇంకెవడైనా ఉన్నాడా అని ఎంక్వైరీ చేశాడు. అప్పుడు ఒక ఆయన ముందుకు వచ్చి, ఉన్నాడయ్యా, షెబావు నువ్వే కదా అని పెట్టి అతను పిలిపిస్తే 3వ వచనం మళ్ళీ చదవండి. రాజు యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారం చేయుటకు, అరే నీకు దేవుడు సహాయం చేశాడు అంటున్నావు, దేవుడు నీకు సహాయం చేసింది ఎందుకు? నువ్వు ఇంకొకటి సహాయం చేయడానికి కదా. దేవుడు నా మీద దయ చూపించాడు, నేను దేవుడిని బట్టి నేనెవరికైనా దయ చూపించడానికి నా ప్రాణ స్నేహితుడైన వారి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? చాలాసార్లు దేవుడి మేలులు మరువకు అని పాటలు పాడతాం, కానీ నీకెన్ని మేలు చేసినప్పుడు దేవుని నామములో నీవు ఆ ఉపకారాన్ని మరొకరికి అందిస్తున్నావా? నువ్వు ఒక్క చీర అడిగితే 10 చీరలు ఇచ్చారండి, 10 సార్లు అల్లులు చెప్పి ముగిస్తావా? ఒక్క చీర లేని కూడా వాళ్ళని జ్ఞాపకం చేసుకొని ఇందులో కనీసం 4 చీరలు ఎవరికైనా ఇస్తాను. దేవుడు నేను చిన్నది అడిగాను, నాకు ఇంత ఇచ్చాడు, నాకున్న దాన్ని మరొకరికి నేను ఇస్తాను. నాకు దేవుడు దయ చూపించాడు నా మీద, నేను ఆయన నామాన్ని బట్టి మరొకరికి అది స్పష్టమవుద్దండి. నీవు దేవుడు చేసిన మేలు గుర్తున్నాయా, దేవుని ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నావా అన్నది నీ జీవితంలో నువ్వు ఎంతమందికి రుణపడి ఉన్నావో జ్ఞాపకం చేసుకోవాలి. మీరు ఎవరికైనా రుణపడి ఉన్నారా అంటే, రుణము అనగానే అప్పు అనుకుంటారు, డబ్బు విషయంలో అనుకుంటారు. డబ్బు విషయంలో కాదండి. నువ్వు కష్టంలో ఉన్నప్పుడు ఒకరు వచ్చి నిన్ను పలకరించారండి, నువ్వు వాళ్ళకి ఏమయ్యావో తెలుసా? రుణస్థుడు అయ్యావు. వారి కష్టం వచ్చిందని చెప్పినప్పుడు నువ్వేం చేయాలి ఆటోమేటిక్గా? లేక వారికి అవసరత ఉందని చెప్పినప్పుడు ఏం చేయాలి నువ్వు ఆటోమేటిక్గా? ఇవాళ అలా లేదే, మనుషులు పిసినుగొట్టోళ్ళు అయిపోతున్నారు. ఎవడైనా ఏదన్నా చేసి నీకు చేశాను కదా ఈడు చెప్పుకోవాల్సి వస్తుంది. ఏంటంటే పైగా చెప్పుకున్నా కూడా పెద్ద చేసావులేవయ్యా, నువ్వు ఒకడవే చేసావు లోకంలో. ఎందుకు? తల్లిదండ్రులు బిడ్డల దగ్గర చూడండి, భార్య భర్తల దగ్గర చూడండి, ఏంటండి అలా మాట్లాడతారు? ఎప్పుడు కావాలన్నా ఏం కావాలన్నా అర్ధరాత్రులు ఎప్పుడు అడిగినా వండి పెట్టారు కదండి, కొంచెం వండలేకపోతాడనంటే కయ్యమంటారు. ఏంటండి? ఎవరి కోసం వండుతావు? ఎన్ని చీరలు కొన్నానమ్మా, ఏదో మా అమ్మకు ఒక్క చీర కొంటే ఏంటమ్మా నువ్వు ఎంత కొన్నావులేవయ్యా, నువ్వు ఒక్కడే కొన్నావు చీరలు, గిన్నీస్ బుక్లు ఎక్కిస్తాం, అందరూ బొంగులు కొంటలా చీరలు. మళ్ళీ స్క్వేర్లో పాట పాడద్దు ఇక్కడికి వచ్చి, ఎందుకో మరి స్క్వేర్లో లేరనుకుంటారులేండి అటువంటి వాళ్ళు. కానీ ఏంటంటే నిజంగా మేలు చేసినప్పుడు, కృతజ్ఞత కలిగినప్పుడు చెప్పుకోవడం అవసరం లేదండి. ఒక భర్త ఇంటి యజమాని కష్టపడకుండా భార్య బిడ్డలు పోషించబడటం లేదు, గుర్తుపెట్టుకోండి. ఒక ఇల్లాలు చక్కబెట్టకుండా మీ కుటుంబం కట్టబడటం లేదు, జ్ఞాపకం పెట్టుకోండి. నువ్వు ఒక్కడవేదో సాధించాను అనొద్దు. ఇలాంటి సంఘం, ఇలాంటి పరిచర్య జరుగుతుందంటే ఇక్కడ అనేకులు కష్టపడుతున్నారు కాబట్టి జరుగుతుంది. నా ఒక్కడ వల్ల జరగటం లేదు. ఐ నో ఇట్. నేను ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాను ఆ విషయం. ఒక్కడి వల్ల ఏం చేయలేం మనం. ఒకరికొకడు రుణస్థులుగా ఉన్నాం మనం. మీరు నాకు అచ్చున్నారు, నేను మీకు అచ్చున్నాను. ఇది మర్చిపోకూడదు. తల్లిదండ్రులు బిడ్డలకు అచ్చున్నారు, బిడ్డలు తల్లిదండ్రులకి అచ్చున్నారు. దేవుడు నిన్ను దీవించినప్పుడు ఆ దీవెన నువ్వు ఇతరులకు పంచాలని దేవుడు కోరుతున్నాడండి. నీకు ఉన్నతమైన స్థితికి వచ్చినప్పుడు నీ లగ్జరీస్ పెరగటం కాదు, ఆడంబరాలు పెరగటం కాదు. దేవుడు నిన్ను ఆశీర్వదించే కొలిది నీవు ఆశీర్వదించబడాలి. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను ఇతరులకు నిన్ను ఆశీర్వాదకరముగా చేస్తానన్నాడు. ఆ రోజు అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేసింది. ప్రార్థన. ప్రభువా నీకు వందనములయ్యా, చచ్చిన కుక్క వంటి వారమైన మమ్మల్ని రాజులైన యాజక సమూహంలో చేర్చుకొని
సదాకాలము నీతో ఉండే భాగ్యాన్ని కలుగజేసిన ప్రభువా, ఏమిచ్చి నీ రుణము తీర్చుకోగలవయ్యా? జీవితకాలం అంతా నీ సాక్షులుగా జీవించుటకు, నీ నామాన్ని ప్రకటించుటకు, నీ గొప్పతనాన్ని బట్టి, నీ ప్రేమను బట్టి లోకములో నీ సాక్షులుగా నిలబడుటకు, నశించిపోతున్న వారిని యేసే రక్షకుడని, ఆయన అందరికీ ప్రభు అన్న సంగతిని తెలియజేయుటకు మమ్మల్ని ఒక్కొక్కరిని సాక్షులుగా వాడుకును. వ్యక్తిగతంగా నీతో సహవాసం కలిగి ఉండడానికి, ప్రతిరోజు నీ భోజనం బల దగ్గర ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం నీ వాక్య ధ్యానం చేయడానికి, జీవాహారమైన నీ మాటలతో మా హృదయాలు నింపుకొని ఆధ్యాత్మిక వీరులుగా, శక్తిపరులుగా, ప్రభు సాక్షులుగా బ్రతుకుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్.